ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిరో మీకు ఒకటే చెప్తున్నా, మీ అప్లయన్స్ మీకు చెప్తారు, ఒక 2-3 సంవత్సరాలు మేము చెప్పినట్టు వినండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్తారు. అది 100% నిజం, 100% నిజం. ఒక 3 సంవత్సరాల క్రితం మాకు కూడా మా అప్లయన్స్ అట్లనే చెప్పారు. మీ లెక్కే వచ్చినాము, అక్కడ కూర్చొని విన్నాము, ఈరోజు ఈ లెవెల్కి వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఈరోజు నేను స్పెషల్గా చెప్పాలి, మా హస్బెండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. మీరు లేనిది నేను నిజంగా సక్సెస్ కాకపోయేదాన్ని. నేను ఒక లెవెల్ వచ్చిన తర్వాత బిజినెస్ అంతా కొలాప్స్ అయింది అనమాట. చాలామంది నేను చేస్తేనే ఆమెకు డబ్బులు వస్తున్నాయి, మేము చేసినా ఆమెకు కారు వచ్చింది అన్న ఇంటెన్షన్ తోటి బిజినెస్ మానేసిరు. ఎప్పుడైతే మా బిజినెస్ డల్ అయిందో అప్పుడు రాజు సార్, మా అప్లయన్స్ పురుషోత్తం దాస్ సార్ వాళ్ళ కౌన్సిలింగ్ తోటి రాజు సార్ అప్పుడు బిజినెస్ పైన ఫోకస్ చేసిరు. ఎప్పుడైతే సార్ ఫోకస్ చేసిరో మా బిజినెస్ ఎవ్రీ మంత్ పెరుగుకుంటూనే వెళ్ళింది కానీ తగ్గలే. సో అందరికీ నేను చెప్తున్నా ఈ స్టేజ్ నుండి ఏంటి అని అంటే, మీ వైఫ్ కనుక బిజినెస్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ చేయండి, హస్బెండ్ కనుక బిజినెస్ చేస్తే వైఫ్ సపోర్ట్ చేయండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బిజినెస్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు ఈ బిజినెస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బిజినెస్ కోసం ఈరోజు తను ఎంతో కష్టపడి ఇష్టపడి సంపాదించుకున్న పోలీస్ జాబ్ని కూడా ఈరోజు లీవ్ పెట్టి నా కోసం, నా బిజినెస్ కోసం ఈరోజు ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నిజంగా నా జీవితంలో ఇద్దరు హీరోలు ఉన్నారండి. ఒకటది మా ఫాదర్ అండ్ ఇంకో హీరో వచ్చేసి మై హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. Good morning, parents. Good morning. Are you excited? Yes. Good morning. సో నేను ఒకటి చెప్తున్నాను, ఇలాంటి పండగ వాతావరణం మీకు కావాలా? ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఇక్కడ నుంచి మరుగుతున్న రక్తంతో బయటికి వెళ్ళండి, ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయండి. సో నేను ఒకటి నమ్ముతాను, ప్రాసెస్ ఇస్ సైలెంట్, ప్రాసెస్ ఇస్ సైలెంట్, సక్సెస్ చోర్ మజాయంగా. ఉడాయించాలి, ఎంత దమ్ముంటే అంత ఉడాయించాలి. సో బై ద వై, నా పేరు వచ్చేసి రాజు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ పార్ట్ టైం ఈ బిజినెస్లో మా మిస్సెస్కి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు 5 lakhs ఇన్కమ్, హైయెస్ట్ పెన్ వెస్టేజ్లో డిఈసిడి అచీవ్ కావడం జరిగింది. సో మరి ఎట్లా వచ్చినా అంటే ఒక మొండి ఘటాన్ని నేను ఒక రాయిని తీసుకొచ్చి రత్నంగా మార్చిన వ్యక్తులు విన్నింగ్ టీమ్ అండ్ మై గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాస్ అండ్ పూర్ణిమ మేడంకు సో ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నానంటే నిజంగా చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. సార్ నేను 7వ తరగతిలో ఫెయిల్ అయినాను. 7వ తరగతిలో ఫెయిల్ అయినప్పుడు ఊరోళ్ళు అందరూ అన్నారు, బర్రెలు తెచ్చుకో 2 మేపుకో, నీతో చదువు కాదన్నారు. నీతో చదువు శాత కాదు, 2 బర్రెలు తెచ్చుకొని మేపుకో అన్నానంటే ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచించిన, నాతో ఎందుకు కాదు, నేను కూడా మనిషినే, చేసి చూపించే సత్తా నా దగ్గర ఉంది, చేసి చూపిస్తా అని చెప్పిన. సో 7వ తరగతిలో పాస్ అయిన వ్యక్తిని 10th క్లాస్లో టాపర్, ఇంటర్లో టాపర్, డిగ్రీలో టాపర్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే సో ఇక్కడ సెటిల్ అవ్వలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆలోచించేవాడిని, అక్కడ చూస్తున్న ట్రాఫిక్ బూత్లో నిలబడి ప్రతిరోజు ఆలోచించేవాడిని ఏమని అంటే, జీవితం మారడానికి ఏ రోజన్నా ఒక అవకాశం రాదా? జీవితం మారడానికి ఏ రోజన్నా ఒక అవకాశం రాదా? వస్తే రాని దాని కాళ్ళు పట్టక అట్టగట్టి కూర్చుని పెడతా నా దగ్గర అని చెప్పి అనుకునేవాడిని. కాళ్ళు అట్టగట్టి కూర్చుని పెడతా, నా సత్తా ఏదో చూపిస్తా అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నాను, ఆకలి అవుతున్న వానికి, ఆకలితో అలమటిస్తున్న వానికి, కడుపుతో మండుతున్న వానికి ఫుల్ ప్లేట్ బిర్యానీ పెడితే ఎట్లా వచ్చిందో నాకు వెస్టేజ్ నా ముందరికి అట్లా వచ్చింది. ప్లేట్లో అన్నం పెట్టిర్రు, డబ్బులు వస్తాయని తెలిసింది. ఇక ఆగుతామా మనము? నా సత్తా ఏందో చూపించుకొచ్చిన విన్నింగ్ టీమ్ సపోర్ట్ ద్వారా. సో 3 yearsలో డిఈసిడి అయినాను. నిజంగా చెప్తున్నాను, ఒక రోజు నేను 18లో నాకు బిజినెస్ ప్లాన్ తెలుసు. 18లో తెలిసినా కానీ ఒక మొండిగడ్డ నెగిటివ్ పర్సన్ నేను. వీళ్ళందరికీ ఉంటే ఎక్కువ నెగిటివ్ ఉన్న వ్యక్తిని నేను అన్నట్టు టెస్ట్ పెడితే ఫస్ట్ పాస్ అవుతాను. టెస్ట్ పెడితే నెగిటివ్లో ఫస్ట్ ర్యాంక్ నాదే వస్తుంది.
2 ఏళ్ళు ఇంటికి వస్తా అని చెప్తే కూడా ఇంటికి తాళం వేపించి ఇంట్లో ఉండి ఇంటికి తాళం వేపించి లేనే మాకు వెస్టేజ్ వద్దే వద్దాను. కానీ నేను లేను వద్దనుకున్న వ్యక్తిని కూడా వదలకుండా వెస్టేజ్లో తీసుకొచ్చి 2021లో ఒక ఫేస్బుక్ ద్వారా పురుషోత్తమ దాస్ సార్ కనెక్ట్ అయ్యి, సో మీకు చాలా మంది లీడర్స్ చెప్తా ఉన్నారు ప్లాన్లు 1కి 2 సార్లు మోటివేషన్ చేస్తూ ఉంటారు. కానీ నాకు ప్లాన్ ఏం చెప్పిండు అని అంటే ఒకటి, నేను బిజీగా ఉన్నా, నీకు ప్లాన్ చెప్పే ఓపిక నా దగ్గర లేదు, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ప్లాన్ చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు చెప్తే ఏం అర్థం అవుతుంది, అర్థం కాకపోతే నువ్వు ఆధార్ కార్డు నేను నీకు డబ్బులు ఇస్తా, ఐడి ఇస్తా, డబ్బులు ఇస్తా, ప్రోడక్ట్స్ ఇస్తారని చెప్పారు. ఇమ్మీడియట్ ఆధార్ కార్డు ఇచ్చిన, ప్రోడక్ట్స్ తీసుకొని పోయినా, ఇంటికి వెళ్ళినా, 2వ రోజు నుంచి వాడడం స్టార్ట్ చేసినాం. ఆ స్టోర్లో కిందికి వస్తూ ఉంటే నిజంగా ఎంత నెగిటివ్ అన్నానంటే, ఈ కార్ ఏమన్నా రోడ్కి ఇరువైపులా ఆ బ్రీజా కార్ రెడ్ కలర్ 2756 ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి వెతుకుతా ఉన్నాను. కానీ ఎక్కడ కూడా కారు కనిపించలేదు. మళ్ళీ దాస్ సార్కి ఫోన్ చేసిన, సార్ కారు వచ్చింది అన్నావు, ఏది కారు, అంత ఉత్తమాటలే ఉన్నట్టునే దీంట్లో అన్నా. అరే నాయన సెల్లార్లో ఉంది చూడు కారు అన్నాడు. సెల్లార్లో పోతే నా దురదృష్టమో మరి అదృష్టమో 2 బ్రీజా కలర్లు ఉన్నాయి. మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నాడు తెలుసా, నీకు 5వ ఫ్లోర్ ఎక్కడం వచ్చా అన్నాడు. వచ్చా అన్న, ఓసారి దుంకు అన్నాడు. అప్పుడు నీకు బిజినెస్ అర్థమైతే ఒకసారి దుంకు అన్నాడు. ఇక ఆ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫస్ట్ మంత్ బ్రాంజ్, సెకండ్ మంత్ సిల్వర్, థర్డ్ మంత్ గోల్డ్, 4th మంత్ స్టార్ అయిన తర్వాత బిజినెస్ మొత్తం డౌన్ఫాల్ అయింది. ఎందుకు అన్నానంటే బిజినెస్ మొత్తం చుట్టాలు దోస్తులతోనే చేసినాం. వీళ్ళంతా ఏం చేసిరనంటే మా కార్ వచ్చింది, వీళ్ళని డౌన్ఫాల్ చేయాలని కంకణం కట్టుకున్నారు, అంతా డౌన్ఫాల్ చేసేసి. ఆ రోజు దాస్ సార్ దగ్గర కూర్చొని ఇమ్మీడియట్గా నన్ను కాదని ఎవరైతే వెళ్ళిర్రో ఊరేసుకునే వరకు వెళ్ళేటట్లు చేసే కౌన్సిలింగ్ నీ దగ్గర ఉందా? అర్థమవుతుందా పాయింట్? నన్ను కాదనుకునే ఎవరైతే వెళ్ళిర్రో పశ్చాత్తాప చెందే విధంగా నేను సక్సెస్ కావాలి, అదే కౌన్సిలింగ్ నాకు అని చెప్పి అడిగిన. అదే రోజు ఆ కౌన్సిలింగ్ తీసుకొని ఈరోజు డియూసిడ్ అయిన తర్వాత మొన్న అదే ఇబ్రాహీంపట్నంలో వీడియో రికార్డింగ్ మన షూటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో సినిమా జరుగుతుందని చెప్పేసి చాలా మంది వస్తే అందులో నన్ను కాదనుకున్న వాళ్ళు కూడా ఆ వీడియో షూట్కు రావడం జరిగింది. అప్పుడు ఏమనిపించింది అన్నదంటే మా వీడియో ఈ గుళ్ళో జరిగితే వాళ్ళు ఇంకో హనుమాన్ గుడికి వెళ్ళి అట్లా పోతున్నారు. ఇది కాదా సక్సెస్? ఇది కాదా సక్సెస్? సో ఇదే సక్సెస్ అంటే మనల్ని కాదనుకునే వాళ్ళు తల దించుకొని బతకాలి, వెస్టేజ్ని కాదనుకునే వాళ్ళు తల దించుకొనే బతకాలి. నిజంగా చెప్తున్నాను, అదే పాజిటివ్తో బిజినెస్ బిల్డ్ చేసినాను. ఆ రోజు కౌన్సిలింగ్కి అటెండ్ అయిన నేను ఒక కంప్యూటర్, ఒక అసిస్టెంట్ ఉండే ఉద్యోగం వదిలిపెట్టి 12 ఏళ్ళ ఉద్యోగంలో 11 ఏళ్ళు ఏసీలనే బతికిన నేను, యూనిఫామ్ కూడా ఇప్పటి వరకు. కేవలం మా మిస్సెస్ ఏడ్చింది అని చెప్పేసి ఆ రోజు ఇమ్మీడియట్గా ఆ రోజు సాయంత్రం ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని ట్రాఫిక్ డ్యూటీకి వచ్చిన. ఆ రోజు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని ట్రాఫిక్ డ్యూటీకి వచ్చిన. 11 ఏళ్ళు ఏసీలో ఉన్న వాడిని బిఎన్ రెడ్డి పాయింట్లో నిలబెడితే ఇట్లా సూర్యుని చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయినా. సూర్యుని చూసే వరకల్లా నట్టిండ్రా ఇట్లా దాకి కళ్ళు తిరిగి కింద పడిపోయినా. ఏదేమైనా సావో రేవో వెస్టేజ్లను తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరిని, నన్ను దాటుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరిని నేను ఒకటే ఒక టార్గెట్ పెట్టుకున్నా. ప్రతి ఒక్కరు నన్ను దాటుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ప్లాన్ సేవలో వినవాడి నా అడుగు దాటాలి. ఆ రోజు డిసైడ్ అయిన వ్యక్తిని ప్రతి పర్సన్ కూడా ప్లాన్ చెప్పుకుంటూ వచ్చిన. మీరు అనుకోవచ్చు అందరూ కానిస్టేబుల్ కదా, ఈయన భయపడన్నా బిజినెస్లో చేరొచ్చు, లేదంటే ఈయన ఎక్కడన్నా సపోర్ట్ చేస్తాడు, ఎక్కడైనా సహాయం చేస్తాడని చెప్పేసి అన్న బిజినెస్లో చేరొచ్చు అనుకుంటే అది అంతంత మాత్రాన్నే ఉండే. నా చెవులో మంచిగా పాదరసం పోసినట్టు నాకు మంచిగా చెప్తుర్రి, తర్వాత నా ఫోన్లో ఎవడెత్తుకుర్రి. సార్ హెల్మెట్ పెట్టుకొని ఒకడు వస్తుండే, హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లేకుండా బండి ఆపితే హెల్మెట్ ఏది రాబోయే అన్నానంటే, సార్ ఆధార్ కార్డు ఉంది, వెస్టేజ్లో జాయిన్ అయిందా, ఈ చలాన్ రాయకంటుంది. ఇంకోటి లైసెన్స్ ఏదిరా నాయన అన్నదంటే, సార్ ఆధార్ కార్డు ఉంది, ఐడి వేయి, లైసెన్స్ తర్వాత తీసాను. నీకు కావాల్సిన లైసెన్స్ కాదు ఆధార్ కార్డు నాకు తెలుసు అంటున్నాడు. అరే నువ్వు మొత్తం నన్ను చదివేసినట్టున్నావు కదా నాయన అనుకున్నట్టు.
మొత్తం నా చిట్టా మొత్తం నీకు అర్థమైంది అనుకోని సరే అని చెప్పేసి ఐడి కార్డు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఐడి వేస్తే రేపు ఏ ఒక్కడు కూడా ఫోన్ ఎత్తకుండే మళ్ళీ అదే రోజు వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినా కూడా రాస్తారు ఉన్నాడు వెస్టేలో జాయిన్ అయితే అంటే పంపిస్తా అని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది కానీ నేను ఒక్కటే ఆలోచించిన బిడ్డ నన్ను ఈరోజు తిరస్కరిస్తుర్రు నాకు ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది ఎవడన్నా నీతో కాదు ఎవరన్నా ఇక నన్ను ఏలన వేసింది అనుకో నేను ఉప్పెనలాగా లేస్తా అర్థమైందా ఉప్పెనలాగా వేస్తా నా అప్లైని పాయింట్ తెలిసి నాకు ఓ రోజు అన్నాడు నీవు కనుక టైం తీయకపోతే నీ జీవితంలో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కాలేవు అన్నాడు ఆ రోజు ఎందుకు ఇంటికి వెళ్ళిపోయినా చక్కగా నాకెవరో పోటీ కాదు పురుషోత్తమ దాస్ సారే పోటీ అయ్యి చూపిస్తా అని చెప్పి డిసైడ్ అయినా ఎట్లాగాడంటావు చూపిస్తానని అయ్యి అని అదే మంత్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యి స్వీట్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి పోయినా అన్న కానన్నావు కదా అయ్యి చూపించిన ఏమంటావు ఇప్పుడు అన్న మళ్ళీ అన్నాడు నీ జీవితంలో నీకు తెలుసు నేను ఏం చేసేది అయితే డిఈసిడి మాత్రం కాలేవు యూసిడి అంటే అవ్వచ్చులే అని అన్నాడు అవునా సరే మంచిది అని చెప్పి డిఈసిడి అయినా లేదా మరి మీరు రెడీయా సో నేను నిజంగా చెప్తున్నాను ప్యాషన్ గా ఉండండి ఈ బిజినెస్ అంటే ఒక విజన్ పెట్టుకొని పనిచేయండి విజన్ ఉంటేనే ఖచ్చితంగా ఈ రోజు మీకు ఎవరైనా నీకెంత వస్తుందని అడిగితే మీరు ప్లాన్కి ఇచ్చినప్పుడు నీకెంత వస్తుందమ్మా ఇంత ఆరాటపడి ప్లాన్ చెప్తున్నావు ఇంత ఎక్సైట్మెంట్గా ప్లాన్ చెప్తున్నావు అంటే నా పాయింట్ ఏంటి అనంటే వెస్టేజ్లో నాకు 5,000 10,000 అని చెప్పకండి ఈ రోజు నా ఇన్కమ్ 5,000 3 ఏళ్ల తర్వాత 5 లక్షలు నా ఇన్కమ్ వస్తావా రావా నాతో పాటు 3 ఏళ్ల తర్వాత నా ఇన్కమ్ 5 లక్షలు వస్తావా రావా నా పాటు చీరలు చదివి మరి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇస్తారు మీకు అర్థమైందా లేదా మీరు చదివి ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇస్తారు సో కాబట్టి లీడర్ ఫ్యూచర్ విజన్ చేయండి ఈ రోజు మేము బతకడానికి 72,000 జీతం వస్తుండే బతకలేక చేయలేదు బిజినెస్ రేపటి రోజు నేను ఈ భూమి మీద లేకున్నా కూడా నా డౌన్ లైన్స్ ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తానంటే రేపటి రోజు నేను ఈ భూమి మీద లేకున్నా కూడా నా డౌన్ లైన్స్ పెట్టిన రిలేషన్ పెట్టిన బిజినెస్ నేను లేకున్నా కూడా నా ఫ్యామిలీ అంతా బతకాలి నేను లేకున్నా కూడా నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా బతకాలి సో కాబట్టి ఇదే నినాదం తీసుకొని పనిచేస్తున్నాను ఈరోజు దేవుడు ఒక యాక్సిడెంట్ మామూలు యాక్సిడెంట్ కాదు అది నా మీదకి వెళ్ళి కారు పోయిందంటే ఎవరు బతకపోలేకపోవచ్చు చిన్నగా రాకపోతేనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఆ వీడియోలో కూడా చెప్పిన నేను దేవుడు వదిలేసిన ఈ జీవితం ఖచ్చితంగా నా డౌన్ లైన్స్ గెలిపించడానికే వదిలిపెట్టినాను అనుకుంటున్నాను సో కాబట్టి లీడర్స్ ఇమ్మీడియట్ గా వెస్టేజ్ ని చిన్నగా చూడకండి మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీ ఒక మహత్తరమైన ఆపర్చునిటీ జిందగీ చేంజ్ అవుతుంది సో మీతో ఈరోజు బిజినెస్ కావట్లేదు అని అంటే బారిల్ సారే చెప్తా ఉన్నాడు करते रहना जब तक एक बंदा आएगा तुम्हारा बिजनेस टोटल उन्हीं संभालता जब तक तू करता रहना बिजनेस अंటున్నాడు మనం చేస్తూ ఉండాలి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు నీ బిజినెస్ టోటల్ గా నీ బిజినెస్ అతనే హ్యాండిల్ చేస్తాడు సో కాబట్టి అప్పటి వరకు మాత్రమే నీ పాత్ర ఆ తర్వాత నీ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది నువ్వు మంచినీళ్ళు తాగిన డబ్బులు వస్తూనే ఉంటాయి బిర్యానీ తిన్న డబ్బులు వస్తాయి పిల్లలతో ఆడుకున్న డబ్బులు వస్తాయి ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీ ఇన్కమ్ ఆగదు లీడర్స్ నీ ఇన్కమ్ ఆగదు ఈ నుంచి ఒక డిసిషన్ తీసుకొని వెళ్ళండి పొద్దున చెప్పిండు సారు ఒకసారి చెప్పిండు ఇంట్లో దేవుడు ఉంటాడు మొక్తా ఉన్నాం కానీ గుడికి వెళ్ళి మొక్తా ఉన్నాం ఎందుకు అన్నానంటే ఇంట్లో దేవుడు చిన్నగా అనిపిస్తుందో గుళ్ళోకి పోయినప్పుడు అద్భుతమైన గోపురాలు కానీ ఆ విగ్రహం చూసినప్పుడు కానీ భయంకరంగా అనిపిస్తుంది మనకు ఈ వెస్టేజ్ కూడా మీరు నలుగురు మధ్యలో ఉంటే చాలా చిన్నగా అనిపిస్తుంది ఇలాంటి ఒక అద్భుతమైన మీటింగ్లకు మీరు మీ డౌన్ లైన్స్ తీసుకురండి భయంకరంగా కనిపిస్తుంది బిజినెస్ ఈ రోజు స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పుడు ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇంకెప్పుడు ఈ రోజు చరచర మరుగుతున్న రక్తం యొక్క పని పెట్టకపోతే
రేపు ముసలోళ్ళు అయినాక కట్టబట్టుకొని నడిచేటప్పుడు ఈ రోజు ఓపిక లేకపోతే రేపు ముసలోడు అయినా ఓపుకుంటుందా? మోకాలు పగిలిపోయినా నెత్తురు వాడిపోయినా కూడా వెస్టేజ్ లో డియూసిడి కావాలని ఒక్కటే డిసిషన్ తీసుకొని వెళ్ళండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? कौन बनेगा DUCD? कौन बनेगा DUCD? कौन बनेगा DUCD? Yes. Thank you very much. अभी इनका मैं हिंदी में ट्रांसलेशन कर रहा हूँ, 2 मिनट